సినిమా ఫీల్డ్ అనేది యాక్టర్ పోర్షన్ కావచ్చు, డైరెక్టర్ పోర్షన్ కావచ్చు, ఆర్ సబ్ డైరెక్టరు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరు, లేకపోతే కెమెరామెన్, ఎనీథింగ్ ఇన్ సినిమా అంటేనే చాలా కాంపిటీటివ్ ఫీల్డ్. అంత కాంపిటీటివ్ ఫీల్డ్లో ఈజీగా అందరికీ జాబులు దొరకడం కానీ, అవకాశం దొరకడం కానీ చాలా తక్కువ. రికమెండేషన్స్ చాలా నడుస్తూ ఉంటాయి ఆ ఫీల్డ్లో. ఇవన్నీ కూడా ఎదుర్కొని రావాలంటే చాలా టైం పడుతుంది. సో మీ అబ్బాయి అట్లాగే అవకాశం వస్తే నా ఇష్టమైంది చేయొచ్చు కదా అని ఎదురు చూస్తూ ఉన్నట్టున్నాడు. ఆ ఎదురు చూడడంలో ఏమవుతుంది, ఆ కోరిక తీరక, ఆ జాబ్ రాక వాళ్ళు వేరే వేరే థింగ్స్ చేస్తున్నారనమాట. అంటే కథలు రాసి పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎక్కువగా మూవీస్ చూసి పాయింట్స్ రాసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఎక్కువ ఇన్కమ్ లేదు, ప్రోగ్రెస్ ఎక్కువ ఉండడం లేదు. అందుకని మీ అబ్బాయికి ఏదన్నా జాబ్ చేసుకుని అందరూ కలిపి జాబ్ చేసుకుంటూ ఆ ప్రయత్నాలు చేయమని చెప్పాలి. ఎన్ని ఇయర్స్ అన్నా పట్టని, నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. కానీ ఏదో ఒక జాబ్ చేస్తూ ప్రస్తుతం నీ కొద్దీ నువ్వు కాళ్ళ మీద నిలబడేలాగా వర్క్ చేసుకుంటూ అది యాజ్ ఎ హాబీ కంటిన్యూ చెయ్యని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, అలాగా వినకుండా డిప్రెషన్లోకి వెళ్తే, మూడీగా ఉంటుంటే సైకాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళు దీనికి కౌన్సిలింగు, ట్రీట్మెంట్ ఇస్తారు, మందులు కూడా ఇస్తారు. అట్లా చాలామంది మైండ్ చేంజ్ అయ్యి కొంచెం వేరే ఫీల్డ్స్లో కూడా వచ్చి వేరే పనులు చేసుకుంటూ లైఫ్ గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు.